యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము దేవుడు నాటిన నీతి వృక్షంలు అనే అంశం 47వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మరి మనందరి తల్లి యేసుప్రభు తల్లి మరియ మాతను గురించి ధ్యానించుకుందాం. నీతి వృక్షములు, నీతిమంతులు అంటే ఎవరంటే దేవుని యొక్క చిత్తం చేసేవాళ్ళు, దేవుడు చెప్పినట్లుగా జీవించేవాళ్ళు, దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించేవాళ్ళు. మరి మరియ తల్లి యేసుప్రభు యొక్క తల్లి, దేవుని యొక్క తల్లి. ధ్యానిస్తున్నప్పుడు ఈ లోకంలో మరి రాజులకి తల్లులు ఉండొచ్చు, రాజమాత అంటారు కదా. వాళ్ళు కొంతకాలమే ఆ రాజు పరిపాలిస్తాడు, ఆ తర్వాత మళ్ళా ఆ రాజు ఇంకా ఉండడు, మరణిస్తాడు. మట్టిలోంచి వచ్చిన రాజులు మట్టిలోకే కలిసిపోతారు, అంతటితో వాళ్ళ రాజరికం అంతరిస్తుంది కదండి. కానీ యేసుప్రభు దేవుని కుమారుడు, మరి ఆయన దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివితే అక్కడ ఆదిలో వాక్కు ఉండెనో, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్కు దేవుడై ఉండెనో. అంటే ఆ వాక్కు ఎవరంటే యేసుప్రభు అన్నమాట. యేసుప్రభు తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్కు, ఆయన కూడా దేవుడే, దేవుని నోటి నుంచి వచ్చిన వాక్కు అన్నమాట. సో ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. ఆయన ఈ లోకంలో మానవుడై ఎందుకు జన్మించాడంటే మనందరి పాపంల కొరకు సిలువలో మరణించడానికి. మనం శరీరంలో పాపం చేస్తున్నాం కదండి, చేశాం కనుక ఆయన శరీరంలో వెల చెల్లించాలి. మరి దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్ అన్నమాట. మనం కూడా ఆత్మే, తన పోలికగా మనల్ని సృజించాడు, కానీ శరీరం అనే మట్టి కుండలో మనల్ని ఉంచాడనమాట. మరి శరీరంలో పాపం చేసిన మన కొరకు ఆయన శరీరం ధరించి పాప పరిహార బలిగా సిలువలో మరణించాలి. అప్పుడు ఆయనకి శరీరాన్ని మరి మరియ తల్లి శరీరంలోంచి దేవుడు సృజిస్తాడనమాట. అయితే ఈ మరియ తల్లి ఎవరికి తల్లి అంటే దేవునికి తల్లి అండి. ఈ లోకంలో రాజులకు తల్లులు ఉండొచ్చు, వాళ్ళందరూ మట్టి నుంచి వచ్చిన వాళ్ళే. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఆ రాజు పరిపాలన కొంతకాలమే, తర్వాత మట్టిలో కలిసిపోతారు. ఆ రాజు మాత, రాజమాత, రాజు తల్లి కూడా మట్టిలో కలిసిపోతారు. కానీ మరియ తల్లి దేవుని తల్లి అండి. సో అందుకే ఆ మరియ తల్లికి మిగతా స్త్రీలందరికీ తేడా ఏంటంటే ఆ తల్లి దేవుని యొక్క తల్లి, పరిశుద్ధ మాత, నిష్కలంక సుందరి. మరి ఈ లోకంలో రాజుల తల్లులు మట్టిలో నుంచి వచ్చిన రాజులకి తల్లులు అన్నమాట. అందువల్ల స్త్రీలందరిలో ఆమె ఆశీర్వదించబడినది. తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. పరమగీతాలు మీరు చదివితే అండి అక్కడ మరియ తల్లి గురించి ఆ సంభాషణ, ప్రియునికి ప్రియురాలికి మధ్యలో సంభాషణ, పరిశుద్ధ ఆత్మదేవునికి మరియ తల్లికి అన్నమాట. నా నిష్కలంక సుందరి, నా పావురమా, నీ అందు కళంకమేది లేదు. 28 సంవత్సరాల క్రితం 97లో మరి దేవుడు నాకు పరిశుద్ధాత్మనిచ్చినప్పుడు, తన కృపని బట్టి బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు, పరమగీతాలు చదువుతున్నప్పుడు అక్కడ నిష్కలంక సుందరి, నా పావురమ, నీ అందు కళంకమేది లేదు, మరియ తల్లిని గురించే పరిశుద్ధాత్మదేవుడు ఆమెను ఆవరించిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఉపపత్నులు, చాలామంది రాణులు ఉండొచ్చు, కానీ నా కన్యక ఆమె తన తల్లికి ఏకైక దుహిత, ఏకైక కుమార్తె. అందరూ స్త్రీలందరూ కూడా ఆమెని ధన్యురాళ్ళు అని పిలుస్తారు. నిష్కలంక సుందరి, నీ కన్నులు మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురాల్లాగా ఉన్నాయి. నీ నాలుక క్రింద పాలు తేనెలు వస్తున్నాయి. అంటే ఆమె నాలుకలో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా పాలు తేనెలు.
దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఇంకా మరియ తల్లిని గురించి చెప్పమని మా గురువు గారు చెప్పారండి. నేను అడుగుతున్నాను, ఒక్క మాట ఏదైనా చెప్పండి జకరియా గురించి, మరి యోసేపు జోజప్ప గారి గురించి ఒక్క మాట చెప్పండి అంటే ఏం చెప్పారంటే, వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా చేశారు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. వాళ్ళని మనం గౌరవించే విధానం ఏంటంటే, మనం కూడా దేవుడు చెప్పినట్లుగా చేయాలి, అదే నిజమైన ఆరాధన అని చెప్పి పాత నిబంధనలో మందసం, ఇది చూడండి మందస పెట్టె ఉంది కదా పాత నిబంధనలో, ఇందులో ఏముంది? మోషేకి దేవుడు చెప్తారనమాట. నిర్గమకాండం చివర్లో మీరు చదివితే 39-40 అధ్యాయాలు లేదా 35 నుంచి ఎలా గుడారాన్ని నిర్మించాలి, తర్వాత మందస పెట్టెలో 10 ఆజ్ఞలు పెట్టమన్నారు. 3 ఉంటాయండి, 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలున్న 2 రాతి పలకలు అంటే దేవుని యొక్క మాటలు. తర్వాత మరి ఒక పాత్రలో మన్నా, తర్వాత అహరోను కర్ర, సంఖ్యాకాండం 15లో అహరోను కర్ర చిగురిస్తుందండి. ఈ 3 ఉంటాయి. అంటే పాత నిబంధనలోని మందసపు పెట్టే క్రొత్త నిబంధనలో పరిశుద్ధ మాత మరియ తల్లి అన్నమాట. అందుకే మందసపు పెట్టె అంటారు. పాత నిబంధన అంతా కూడా క్రొత్త నిబంధనకి ఏంటంటే అది షాడో అన్నమాట, ఛాయ. ఇప్పుడు వాళ్ళు పాస్క గొర్రె పిల్లని బలిగా ఇస్తారు కదండి నిర్గమకాండం 12లో. మరి నూతన నిబంధనలో యేసు ప్రభువే పాస్క గొర్రె పిల్ల అన్నమాట. అది ఛాయ. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నదంతా కూడా ఇట్స్ ఏ షాడో అన్నమాట. యేసు ప్రభువు కూడా మనకి ఒక నీడలాగా ఉంటారు, పాస్క గొర్రె పిల్ల. ఇక్కడ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అన్నమాట. పాత నిబంధనలో మందసపు పెట్టే, క్రొత్త నిబంధనలో మరియ తల్లికి షాడోలాగా, ఛాయలాగా ఉంది అన్నమాట. ఈమె ఇప్పుడు మరియ తల్లిలో ఏముంది? ఇక్కడ దేవుని మాటలు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ తల్లిలో కూడా దేవుని యొక్క మాటలు అన్నమాట. ఇంకా బైబిల్లో లూకా సువార్త 1-2 అధ్యాయాలు మనం ధ్యానించుకుంటూ ఉన్నామండి ఈరోజు. ఇక్కడైతే లూకా సువార్తలో గాబ్రియల్ దూత ద్వారా మరియ మాతకి దేవుడు శుభ సందేశాన్ని పంపిస్తారు. జకర్యాకి శుభ సందేశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరియ మాత దగ్గరికి అన్నమాట. అయితే ఖురాన్లో కొంచెం 3వ అధ్యాయం సురా మిరియాం అని ఉంటుందండి. సురా అంటే అధ్యాయం అన్నమాట, మిరియాం అంటే మరియ తల్లిని గురించిన అధ్యాయం అన్నమాట. అక్కడ వాళ్ళ అమ్మ నాన్నకి, అమ్మ పేరు అయితే అన్నమ్మ అని ఉంటుంది, నాన్న పేరు మాత్రం ఇమ్రాన్ అని ఉంటుంది. వాళ్ళకి సంతానం లేనప్పుడు వాళ్ళు యెరూషలేం దేవాలయంలో వెళ్ళి మొక్కుకుంటారనమాట. పాత నిబంధనలో హన్నాలాగా మీరు ఒక బిడ్డని మాకు ఇస్తే ఈ దేవాలయంలో కానుకగా మీకే ఇస్తామని చెప్పి అలా మొక్కుకున్న తర్వాత మరి అన్నమ్మ గారు కూడా వృద్ధాప్యంలో గర్భం ధరిస్తారు. అప్పుడు ఇమ్రాన్ అంటే జోకిం గారి వయసు 100, పాప పుడుతుందంట. అప్పుడు మంత్రస్థాని, అమ్మ మీకు పాప పుట్టిందంటే, అయ్యో పాప పుట్టిందా, మరి నేను దేవునికి అర్పిస్తానని మొక్కుకున్నాను అని అంటుంటే అక్కడ గేబ్రియల్ దూత ప్రత్యక్షమై, అయ్యో పాప అనొద్దు, అయ్యో ఆడపిల్ల అనకూడదు, ఈ ఆడపిల్లతోనే దేవునికి చాలా పని ఉంది అని. మీరు కూడా ఎవరు అనకూడదు అయ్యో ఆడపిల్ల అని, ఆడపిల్లతోనే దేవుడు చాలా పని చేస్తారనమాట అని చెప్పి ఆ దూత ఇంకొక మాట చెప్పాడంటండి. ఈ లోకంలో సైతాను ఇద్దరినే తాకడు, ఒకటి ఈ అమ్మాయి, ఇంకొకరు ఈసల్ మసీ అంటే యేసు ప్రభు అని అనమాట. తర్వాత వాళ్ళు మరి పాప పుట్టిన తర్వాత పేరు పెట్టడానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జకర్యా ఎలిజబెత్ వాళ్ళు ఉంటారంటండి. మరి దేవాలయంలో ఏం పేరు పెట్టాలి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే లోపల మళ్ళా గేబ్రియల్ దూత ఈ అమ్మాయి పేరు మిరియాం అని చెప్తారంట. సో ఆశ్చర్య రీతిలో ఆ పేరే పెడతారు. మరి మొక్కుకున్న విధంగా 3 సంవత్సరాలు పాలు మరిచిన తర్వాత మరియ తల్లిని దేవాలయంలో వాళ్ళు అర్పిస్తారనమాట.
అప్పుడు ఆ 3 సంవత్సరాల అమ్మాయి, అక్కడ చాలామంది ఉంటారండి దేవునికి అర్పించుకున్న వాళ్ళు. లూకాసు వార్త 2:36లో అన్నమ్మ ప్రవక్తిని చూస్తాము. ఆమె వయసు అయితే యేసుప్రభు పుట్టే నాటికి 108 అంతవరకు ఉంటుంది. సో వాళ్ళందరూ ఈ అమ్మాయిని ప్రేమగా పెంచుతారు. సిమియోను భక్తుడు వాళ్ళందరి మధ్యలో అన్నమాట. తర్వాత హంగేరి ఎలిజబెత్ అమ్మకి దర్శనంలో మరియ తల్లి చెప్తారంట, నేను అకస్మాత్తుగా దేవుని తల్లి కాలేదమ్మా, చిన్ననాటి నుంచి చిన్న విషయంలో కూడా దేవుని సంతోషపరచాలని ప్రతి నిమిషము ప్రయత్నించాను. దేవాలయంలో చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ దేవాలయాన్ని తుడవడము, పెద్దవాళ్ళకి అన్నమ్మ ప్రవక్తి లాంటి వాళ్ళకి సాయం చేయడము, అలా 14 సంవత్సరాల తర్వాత మరి ప్రదానం జరుగుతుంది. అక్కడి నుంచి లూకాసు వార్త మన దగ్గర ఉంటుందండి. అప్పుడు గాబ్రియేలు దూత మరి మరియ తల్లి దగ్గర వస్తారు, శుభ సందేశాన్ని తీసుకొని వస్తారనమాట. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. ఇంగ్లీష్లో నాకు చాలా ఇష్టం అండి. గ్రీటింగ్స్ టు యూ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు. ఏలిన వారంటే ప్రభువు నీతో ఉన్నారు అన్నప్పుడు ఇలా చూస్తారనమాట గాబ్రియేలు దూతని. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే, నీవు దేవుని యొక్క కృపని పొంది ఉన్నావు, గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి, ఆయన మహనీయుడై యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, తండ్రి దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కొడుకిస్తాడు, ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. దావీదు సింహాసనాన్ని ఇస్తాడు, యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ఏం పేరు పెట్టాలి అది కూడా చెప్తారనమాట. అప్పుడు విశ్వాసం ఉంటుంది. అప్పుడు ఎలా ఇది జరుగుతుంది తెలుసుకోవాలని అనమాట. అవిశ్వాసంతో కాకుండా తెలుసుకోవాలనే ఒక జీల్ తోటి అనమాట. ఎలా నేను పురుషుని ఎరగను కదా. అప్పుడు గాబ్రియేలు దూత అంటాడు, పరిశుద్ధ ఆత్మ నీపైకి వేయించేసి వస్తుంది. వెంటనే పరలోకం నుంచి పరిశుద్ధ ఆత్మ ఆ అమ్మాయి మీదకి వస్తారు. 14 సంవత్సరాల కన్యక, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అంటే దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు. ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అని ధ్యానిస్తున్నప్పుడు, ఇలా చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇంకొక రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తారండి. అప్పుడు నువ్వు దర్శన గ్రంథంలో 12వ అధ్యాయానికి వెళ్ళి చదువు అని. అక్కడ ఏమని ఉంటుందంటే, యోహాన్ చూస్తున్నాడనమాట. ఏం చూస్తున్నాడంటే మరియ తల్లిని చూస్తున్నాడనమాట. ఒక స్త్రీ గర్భం ధరించి ఉందంట. ఆమె వస్త్రములు సూర్యుడే ఆమె వస్త్రములు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మహిమ ధరించుకొని ఉన్నారనమాట. దేవుని యొక్క మహిమని ధరించుకొని ఉన్నారు. అక్కడ ఇంకా ఘట సర్పం ఉంటుందంటండి. గర్భం ధరించి ఉన్నారు, నిండు చూలాలు. ఘట సర్పము ఆ శిశువుని భక్షించాలి అని అనమాట. కానీ ఆమెని తాకలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఆమె చుట్టూ దేవుని యొక్క మహిమ, గాడ్స్ గ్లోరీ ఆమెని ఆవరించింది. అది అండి ప్రత్యేకత అన్నమాట. పరిశుద్ధాత్మ నీపైకి వేయించేసి వస్తాడు, మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది కనుక పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని ఉంటుందన్నమాట. ఎంత ధ్యానించుకోవచ్చండి. దేవుని కుమారునికి తల్లి అంటే ఆమె శరీరంలో నుంచి మరి పరిశుద్ధాత్మ తన మీదకి వస్తారు. ప్రభువు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారు. వాక్యం వచ్చేసింది, తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ. వాక్యము ఆత్మ అన్నమాట. కలీమతుల్లాహి రుహుల్లాహి ఈసల్ మసీ అంటారనమాట వాళ్ళు ఖురాన్లో. అంటే కలీమతుల్లాహి అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. రుహుల్లాహి దేవుని శ్వాస. వాక్యము శ్వాస రెండు కలిస్తే యేసు ప్రభువుగా రూపుదిద్దుకుంటున్నాడనమాట ఆ తల్లి యొక్క గర్భంలో. మరి ఆ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ దేవునిదే, కానీ శరీరం ఆమె శరీరంలోంచి అనమాట.
పరిశుద్ధ మాత నిష్కలంక సుందరి నుంచి దేవుని యొక్క కుమారుని శరీరం సిలువలో బలిగా అర్పించబడిన ఆ పరిశుద్ధమైన శరీరము ఈ పరిశుద్ధమైన మందసంలో నుంచి అన్నమాట. ఒక విత్తనం కూడా జ్ఞాపకం చేశారని, విత్తనంలో నుంచి కదా లోపల నుంచి బయటికి మొక్క వస్తుంది. అలా మరియ తల్లి గర్భంలో నుంచి యేసుప్రభు అన్నమాట. అప్పుడు చూడండి, ఇంకా అమ్మ దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా. చిన్న అమ్మాయి, మీరు ఊహించుకోండి, 14 సంవత్సరాల అమ్మాయికి గాబ్రియేల్ దూత చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా అంటే అట్లా చూస్తున్నారు. ఇదిగో మీ బంధువు ఉన్నారు కదా, కజిన్, అక్క వరుస అవుతారు, ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి ఇది 6వ మాసం అమ్మ అని చెప్పగానే, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత తగ్గింపు స్వభావం చూడండి. నీవు దేవుని కుమారుడు, పవిత్ర శిశువు, నీకు పుట్టబోయే శిశువు దేవుని కుమారుడు అని చెప్తే అప్పుడు ఆ తల్లి దేవుని కుమారుని తల్లి, దేవుని తల్లి కదా, కానీ ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున అంటే దేవుని మాటే గాబ్రియేల్ దూత మాట్లాడాడు. మీరు ఊహించుకోవాలి, పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి 7 ముఖ్యమైన దూతల్లో గాబ్రియేల్ దూత ఒకరు, రఫాయేల్ దూత, మికాయేల్ దూత. అక్కడ దేవుడు ఏం చెప్పాడో గాబ్రియేల్ దూతకి, నువ్వు నజరేత్కి వెళ్ళి మరియా అనే అమ్మాయికి ఈ మాటలు చెప్పు, శుభ సందేశం, అలాగే వచ్చి చెప్పాడనమాట. సో ఆ మాట చొప్పున నాకు జరుగునుగాక. మనం దేవుని మాటలు వింటాం కదండి ప్రతిరోజు, మాస్లో కానీ బైబిల్ చదువుతారు కదా, అప్పుడు ఏం చదివారో ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక, నేను జీవింతునుగాక, వాక్యాన్ని జీవించాలండి. అప్పుడు దేవుని మహిమ, పరిశుద్ధ ఆత్మ వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆత్మ కూడా లోపలికి వెళ్ళి ఆ వాక్యం మనం జీవించడానికి కావలసిన శక్తిని ఇస్తారు. అయితే మనము పరిశుద్ధ ఆత్మతో కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. మన ఇష్టంగా జీవించడానికి కాదు, మన చిత్తం కాదు, దేవుని చిత్తం చేయడానికి మన ఆత్మ, మన మనస్సు, శరీరము సహకరించాలి. అప్పుడే దేవుని పని ఈ లోకంలో జరుగుతుందన్నమాట. వాళ్ళే నీతిమంతులు, దేవుని యొక్క పని ఈ లోకంలో జరిగించే వాళ్ళు అన్నమాట. అప్పుడు ఇంకా తర్వాత మరి నేను ఎలిజబెత్ అమ్మ చెప్పినప్పుడు చెప్పానండి, ఆ నజరేతు నుంచి ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి అలా యోర్దాను నది దాటి మరి ఇక్కడ యెరూషలేంకి క్రింద ఉంటుంది, సౌత్ వెస్ట్లో అయన్ కరీం అన్నమాట వాళ్ళ ప్లేస్, జకారియా ఎలిజబెత్ అమ్మల ప్లేస్. అక్కడికి వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి శుభ సందేశాన్ని చెప్పగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడంట. బాప్తిస్మ యోహాన్ అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు ఆనందంతో గంతులు వేశారు. యేసు ప్రభుని చూస్తున్నాడు ఈ బాబు, ఒకరు దేవుని తల్లి, ఒకరు ప్రవక్త తల్లి అన్నమాట. అప్పుడు ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధ ఆత్మని పొందారు. మరియ తల్లి పరిశుద్ధ ఆత్మని పొంది ఉన్నారు, ఆమె చుట్టూ కూడా పరిశుద్ధ ఆత్మ. అప్పుడు ఎలిజబెత్ అమ్మని కౌగిలించుకోగానే ఆమె కూడా పరిశుద్ధ ఆత్మని పొందుతున్నారు. ఇది అండి ఇద్దరు స్త్రీల కలయిక ఎలా ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు ఎలిజబెత్ అమ్మ అంటారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడెను, నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులు వేశాడు. దేవుని యొక్క వాక్కు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ కన్నులతో ఆ తల్లిని దేవుని తల్లిగా చూస్తున్నారన్నమాట. తర్వాత మరియ తల్లి దేవునికి వందనాలు అర్పిస్తారు. మరియ మాత స్తోత్ర గీతం అంటే మరియ తల్లి కాదు, అక్కడ జకారియా, ఎలిజబెత్ అమ్మ అందరూ దేవుని స్తుతిస్తారు. తర్వాత బాబు పుట్టే వరకు సేవ చేస్తారు. పరిశుద్ధ ఆత్మని పొందిన వాళ్ళు ఇతరులకి సేవ చేస్తారండి. భాషల్లో మాట్లాడడం కాదు, ముఖ్యము సేవ, ప్రేమ, సేవ, ఐక్యత. పరిశుద్ధాత్మ రాగానే చూడు, మరి మీ అక్కయ్య ఇప్పుడు వృద్ధురాలు గర్భం ధరించింది, వంట చేసుకోవాలి, కట్టెల పొయ్యి మీద బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, నువ్వు వెళ్ళి సేవ చేస్తావా? మంచి ఆలోచన పరిశుద్ధాత్మ పెట్టారు.
అందుకే మంచి ఆలోచన యొక్క మాత, పరిశుద్ధ మాత వెళ్ళి సేవ చేస్తారు. ఇది అండి ఆ తల్లిని నుంచి మనం నేర్చుకోవాలి. బాబు పుట్టే వరకు ఉండి మళ్ళీ వచ్చేస్తారనమాట. ఇంకా తర్వాత జోజప్ప గారితో వివాహం జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా బెత్లెహేమ్కి వెళ్తారు. అక్కడ మరి బాబు పుడతాడు, బాలయేసు. ఆ తర్వాత కానుకగా ఇస్తారు దేవాలయంలో. అవన్నీ మనం రేపటి దినాన ధ్యానించుకుందామండి. జోజప్ప గారి గురించి ధ్యానించుకున్నప్పుడు ఇంకా మరియ తల్లిని మీరు ఎక్కడ చూస్తారు చూడండి. 30 సంవత్సరాలు బాబుని పెంచిన తర్వాత దేవుని సేవ కోసం వెళ్తారు. అక్కడ కానాపల్లి పెళ్లిలో సేవ చేయడానికి వెళ్ళారు. పెళ్ళి వాళ్ళకి సాయం చేయడానికి. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. యోహాను 2వ అధ్యాయంలో 1 వచనం అన్నమాట. గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరుగుతుంది. యేసు తల్లి అచ్చట ఉండెను. దేవుడు ఈ తల్లిని మహిమపరిచారండి. మనుషుల మహిమ అవసరం లేదు. యేసు తల్లి. ఎవరండి యేసు? యేసు దేవుని కుమారుడు, మెస్సయ్య, లోకరక్షకుడు. ఆ లోకరక్షకుని యొక్క తల్లి. ఆ ఘనత దేవుడిచ్చారు. దేవుడిచ్చిన ఘనత అండి. యేసు తల్లి అక్కడ విజ్ఞాపన చేస్తుంది. ఒకే ఒక్క మాట అండి మరియ తల్లి ప్రపంచానికి ఇచ్చిన సందేశం. యోహాను 2లో మనం చూస్తాం 5వ వచనంలో, ఆయన చెప్పినట్లు చెయ్యండి. నేను కూడా నా తల్లి మరియ తల్లి నాకు అదే చెప్తారు. ఆయన యేసుప్రభు ఏం చెప్పాడో నువ్వు అది చెయ్యమ్మా అని. అందుకే యేసుప్రభు వాక్యం అంతా చదివి ఆయన చెప్పినట్లే చేస్తా అన్నమాట. తర్వాత అపోస్తుల కార్యాల్లో మేడపై గదిలో అందరూ ఉంటారు. అపోస్తులు, శిష్యులు 120 మంది పరిశుద్ధ ఆత్మని పొందుకొని వాళ్ళు యేసుప్రభు ప్రారంభించిన సువార్త లోకమంతటికీ తీసుకెళ్ళాలి. సువార్త పరిచర్యాన్ని వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందుకునేలాగా ఆ తల్లి అక్కడ ప్రార్థిస్తున్నారు. మనం కూడా పరిశుద్ధ ఆత్మని పొందుకొని బైబిల్ గ్రంథాన్ని చదువుకొని ఆ తల్లిలాగా దేవుని చిత్తం చేయాలని మన కొరకు ప్రార్థన చేస్తారు. కనుక ఆ తల్లి పేరు చెప్పుకోవాలంటే తల్లిలాగా పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా పిల్లల్ని పెంచాలి, దేవుని చిత్తం చేయాలండి. లూకా 1:38 దేవుని చిత్తం చేయాలి. ముగించే ముందు ఒక్కసారి నేను ముఖ్యాంశాలు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. ఓకేనా? దేవుడు నాటిన నీతి వృక్షంలో మరియ తల్లి. వాక్య భాగం లూకా 1-2 అధ్యాయాలండి. కన్యక గర్భవతి అయినది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. యెషయా ప్రవచనం అండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెనో. గలతీ 4:4లో పౌలు రాస్తున్నాడు. ఒక స్త్రీ దర్శనమిచ్చెను, దేవుని మహిమ ఆమె వస్త్రములు. ప్రకటన 12:1. గాబ్రియేలు దూత శుభ సందేశం మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించుట అయన్ కరీంలో అండి. మరియమాత స్తోత్ర గీతం చక్కగా మీరు చదువుకోవాలి. బెత్లెహేంలో యేసు జననము, గొల్లలు దర్శించుట, దేవదూతలు దర్శించి పాటలు పాడతారండి. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం. బాలయేసు నామకరణ సమర్పణ రేపు చూద్దామండి. బాలయేసు వివేకము, తల్లిదండ్రులకు విధేయత. 30 సంవత్సరాలు కానాపల్లి పెళ్లిలో యేసు తల్లి విజ్ఞాపన. నాయన వాళ్ళకి ద్రాక్షరసం లేదు అని. సిలువ చెంత యేసు తల్లియు ఆమె సోదరియు నిలువబడి ఉండిరి. అంటే యేసు ప్రభు యొక్క తల్లి, దేవుని తల్లి. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందునట్లుగా మరియ తల్లి వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మన కొరకు కూడా అలాగే ఆ తల్లి ప్రార్థిస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు ఈ లోకానికి మా కొరకు యేసు ప్రభుని, మీ కుమారుని పంపించాలి అనుకున్నప్పుడు ఒక పరిశుద్ధ మాత, నిష్కలంక సుందరి మరియ తల్లి ద్వారా ఈ లోకానికి పంపించారు. ప్రభా, లోకానికి యేసు ప్రభుని అందించిన ఆ తల్లిని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాం.
ఆ తల్లిలాగే పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని చిత్తం చేసేటట్లు మేము కూడా యేసు ప్రభుని గర్భం ధరించాలి. మా హృదయంలో మేము యేసు ప్రభుని కనాలి, లోకానికి యేసు ప్రభుని అందించాలి. ఆయనని కలిగి ఉండి ఆయన స్వభావాన్ని లోకానికి, ఆయన ప్రేమని లోకానికి అందించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరియ తల్లి మనందరికీ తల్లిగా యేసు ప్రభు ఇస్తారు. ఆ తల్లి అడుగుజాడల్లో నడుస్తూ దేవుని చిత్తం చేసే కృపని దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.